సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. Please subscribe our channel. విజయవాడ గాంధీనగర్ రైల్వే సెంటర్లో పెద్దవాడ మీడియా సెంటర్ ఆధ్వర్యంలో మిత్రులు గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు అనేక మంది ప్రముఖులను పిలిచి ఈరోజు ఇక్కడ వైభవపేతంగా స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజయ్ గారి శత జయంతి సందర్భంగా మాచే ఇక్కడ పిలిచి ఒక పోస్టర్ కేక్ కటింగ్ చేసే భాగ్యం కలిగించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మిత్రులు ఆకు శ్రీనివాస్ కుమార్ గారు, అలాగే కోరి వినయ్ కుమార్ గారు, సతీష్ గారు, అల్లంపాత్ర గారు, అనేక మంది పెద్దలారా, దామోదరం సంజయ్ గారి గురించి 2 రకాలుగా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మధ్య పత్రికల్లో ప్రముఖమైన వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కర్నూలులో పుట్టిన ఆయన ఆ జిల్లాకి దామోదరం సంజయ్ గారి పేరు పెట్టాలని, అలాగే కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఇచ్చాడని చెప్పి ఆ సామాజిక వర్గం దీనికి ఆటలు పట్టడాన్ని ఈ మధ్య మనం గమనిస్తా ఉన్నాం. నేనేమంటానంటే శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజు ఎన్నో పత్రికా ప్రకటనలో, ప్రసార సాధనాల్లో, ప్రసార మాధ్యమాల్లో ఇస్తూ ఉంది. ఈరోజు ఆ విధంగా ఇచ్చినట్టయితే చాలా బాగుండేది. ఆ విధంగా ఎందుకు చేయలేదో కొంత దురదృష్టకరం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ శత జయంతి సంవత్సరంలో ఒక అధికారిక కార్యక్రమం చేసి అన్ని రాజకీయ పక్షాలతోటి వారు చేసిన సేవలను గుర్తిస్తూ పాఠ్య పుస్తకాలలో వారి పేరుతోటి ఒక పాఠ్యాంశం పెట్టాలని చెప్పి ఈరోజు ఇక్కడ జరిగిన సమావేశం ద్వారా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యం గారి సారథ్యంలో ఈరోజు దామోదర సంజయ్ గారి శత దినోత్సవ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే వేదికను అలంకరించిన అన్న కొల్లకొండ శివాజీ గారికి, అలాగే అన్న ఆకుల శ్రీనివాస్ గారికి, అలాగే కొరివేని అన్న గారికి ఎప్పుడు వెనుదన్నండు ఉంటూ ఈ ఒక్క కార్యక్రమే కాదు, నిత్యం ఆర్గనైజేషన్లో ఒక మహానుభావుల గురించి పరిచయం చేస్తూ మాలాంటి జనరేషన్కి కూడా ఈరోజు ఒకళ్ళు ఉన్నారని మేము తెలియచేసుకుంటూ మాట్లాడుకుంటూ అవకాశం కల్పిస్తున్న సుబ్రహ్మణ్యం అన్న గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, సుమారు 100 సంవత్సరాలు ముందు జీవించిన ఆయన శత జయంతి మనం జరుపుకుంటున్నామంటే నిజంగా ఆయన వ్యక్తి కాదు, శక్తి అని మనందరికి కూడా అర్థమవుతుంది. 38 సంవత్సరాల వయసులోనే ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్ర ఆయనకే దక్కుతుంది. అలాగే అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి 2 సార్లు అధ్యక్షుడిగా గాను, మరియు ఆంధ్రప్రదేశ్కి 2వ ముఖ్యమంత్రిగా, మద్రాసు మరియు ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్రాలు రెండింటికి కూడా ఆయన పనిచేసిన ఘనత ఉంది. ఈరోజు 100 సంవత్సరాల తర్వాత ఆయన మనం స్మరించుకుంటాం ఎంతో ఆనందకరం. అలాగే ఈ మాలాంటి జనరేషన్స్ కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగటం వల్ల ఆయన అలాంటి వారి యొక్క గొప్పతనం, ఆ వ్యక్తి యొక్క ఇవన్నీ కూడా తెలవటం, ఈరోజు యువతలో కూడా ఇవన్నీ ముందుకెళ్ళాలి, ఇవన్నీ తెలుసుకోవాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్. ప్రతి ఒక్కరికి కూడా దామోదరం సంజయ్ గారి 100 సంవత్సరాల జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు వినయ్ అన్న గారికి, అదేవిధంగా కాపునాడు జాతీయ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారికి, ఆకుల శ్రీనివాసరావు గారికి, శివాజీ గారికి కూడా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మనం దామోదరం సంజయ్ గారి 100వ జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నాం.
దామోదరం సంజయ్ గారు వెనకబడిన వర్గాల నుంచి, అదేవిధంగా దళిత వర్గాల నుంచి 1960 సంవత్సరంలోనే కలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు చేసి ఎన్నో సంస్కరణలు, అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి, బీసీ సామాజిక వర్గానికి, దళిత సామాజిక వర్గాలకి కూడా అనేక రకాల సంక్షేమ అభివృద్ధి పథకాలకి ఇప్పుడున్నటువంటి చట్టాలకు రూపకల్పన చేయడానికి కూడా ఆ రోజు ఆయన పరిపాలనా విధానాన్ని మనకి ఒక ఉదాహరణగా చూపించి ఇప్పుడున్నటువంటి అనేక రకాల వ్యవస్థలకి స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తి ఆ రోజుల్లోనే. సో అటువంటి స్ఫూర్తితో ఇంకా ముందుకు పోవడానికి మన సామాజిక వర్గాలన్నీ కూడా ముందుకు పోవాలని, ఆయన సేవలన్నీ కూడా చిరస్మరణీయంగా ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇవాళ మరి దామోదర సంజయ్ గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా మరి కాపునాడు ఆఫీసులో గాల సుబ్రహ్మణ్యం గారు కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాల సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పెట్టడం అనేది చాలా సంతోషించిన విషయం. ఇలాంటి కార్యక్రమాలు ఆయన చాలా చేస్తూ ఉంటారు మామూలుగా. అయితే ఇవాళ పరిస్థితి ఏంటి అంటే సంజయ్ గారి గురించి అందరూ కూడా ఆయన మాట్లాడారు. నేను ఎక్కువగా మాట్లాడకుండా 2 విషయాలే చెప్తాను. సంజయ్ గారు ముఖ్యమంత్రి అవుతున్నప్పుడు మీడియా వాళ్ళు అందరూ కూడా వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయి ముఖ్యమంత్రి అవుతున్నాడు అని చెప్తే వాళ్ళ అమ్మగారు మా అబ్బాయికి జీతం ఎంత పెరుగుద్ది అని అడిగిందంట. అంటే చూడండి, మరి ఆయన చెప్పినట్టు ఆయన రిజైన్ చేసినప్పుడు మరి ఆయన భార్యను తీసుకుని నడుచుకుంటా ఇంటికాడి నుంచి నడుచుకుంటా సినిమాలకి పంతులు గారు ఎదురుపడితే ఆయన తీసుకుని వెళ్ళటం అనేది జరిగింది. మరి విధి విచ్ఛాస్తు మరి ఇందిరాగాంధీ 62లో, నాకు తెలిసిన 79లో కూడా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా కూడా ఆయన చేశారు. మరి అలాంటి మహానుభావుడు మరి 72లో ఆయన యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. మరి ఇవాళ మరి ఆయన చేసిన పనులు, వృద్ధాప్య పెన్షన్ కూడా పెట్టింది, ప్రపోజల్ పెట్టి తీసుకొచ్చింది కూడా సంజయ్ గారేను. అలాగే ఆయన చేసినంత మంచి పనులు ఉన్నాయి కాబట్టి ఇవాళ ఆయన్ని మనం స్మరించుకుంటూ మరి కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాల సుబ్రహ్మణ్యం గారు మరి కాపునాడులో కూడా ఆయన బొమ్మ వేయటం, మరి ఆయన్ని ఇవాళ ఈ కార్యక్రమం పెట్టడం అనేది మరి అలాంటి మహానుభావులకే జరుగుద్ది కానీ మామూలు వాళ్ళకి జరగదని చెప్పి, అలాగే శివాజీ గారు చెప్పినట్టు గవర్నమెంట్ కూడా అలాంటి మహానుభావులది మరి వాళ్ళ పాఠ్య పుస్తకాల్లో పెట్టి గవర్నమెంట్ గుర్తించాలి. నమస్కారం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, చిన్నలకు అందరికీ కూడా నమస్కారం. దామోదరం సంజయ్ గారి గురించి ఒక కాలగర్భంలో కలిసిపోతున్న ఒక కథగా మారిపోయింది అది. ఆయనే కాదు, మహానుభావులు ఎందరో చరిత్ర కనీసం గుర్తించుకోవడానికి, మననం చేసుకోవడానికి కూడా అవకాశం లేనంత పరిస్థితులు వేగంగా మారిపోతూ ఉన్నాయి ఈ సొసైటీలో. అయితే ఒకటి మనం గ్రహించాల్సింది ఏంటంటే, పునాది లేకుండా బిల్డింగ్ కడితే ఎలా కూలిపోతుందో, ఇలాంటి మహనీయుల గురించి, వాళ్ళ చరిత్రల గురించి మనం తెలుసుకోకపోతే కూడా ఈ వ్యవస్థ నిలబడదు అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా వాళ్ళ త్యాగాలని, వాటన్నిటిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కర్నూలు జిల్లాలో పెదపాడు గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన చదువుకోవడానికి ఇబ్బంది కలిగి గేదెలు కూడా కాసుకుంటూ ఆయన ఆ తర్వాత తన బంధువుల ఆదరణతోటి SLC వరకు చదివి ఆ తర్వాత డిగ్రీ తీసుకొని జీవితంలో బ్రతకడం కోసం ఉద్యోగాలు చేస్తూ తరుణంలో ఆయన లా చదివి లాయర్గా కూడా వెళ్ళడం, తర్వాత ప్రకాశం పంతులు గారితో పరిచయం, తర్వాత ఆయన దగ్గర రావి శాస్త్రి గారు ఆయన దగ్గర సహాయకులుగా ఉండడం, జీవితంలో ఎంత అధమ, నీచ, నికృష్టమైనటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా విద్యా గంధం అనేది ఆయన్ని పబ్లిక్లోకి తీసుకొచ్చిందనే సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఇద్దరు ప్రముఖ రెడ్ల మధ్య వచ్చినటువంటి తగాదా కారణంగా దాన్ని పరిష్కరించలేనటువంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ శక్తి ఎవరు, యువకుడు మంచి ఉత్సాహంగా ఉండేటువంటి శక్తి ఎవరు అని ఆలోచించినప్పుడు సంజయ్ గారు కనిపించారు.
ఇవాళ ఆనాడు జరిగిన రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్య ధోరణిలో సంజీవ్ గారు బలైపోతే అలాగే విజయవాడ రాజకీయం కూడా ప్రస్తుతం ఇంచుమించు అలాగే ఉంది. ఎందుకంటే ఇక్కడ కమ్మ ఆధిపత్యం, కాపు ఆధిపత్యం మధ్యలో ఇక్కడ నాయకత్వాన్ని ఒక బ్రాహ్మడు, ఒక కౌంటరుడు లాక్కుపోయాడు. దీన్ని తిరిగి మనం సాధించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మెజారిటీస్ కులం ఇది. మెజారిటీ పరంగా సఫరర్స్, విక్టిమ్స్, అన్ని రకాలైన బాధలు పడుతున్న కులం ఈ కాపు కులం. ఇవాళ ఈ కాపు కులానికి చెందిన ఆస్తిని వేరే వాళ్ళు లాక్కెళ్ళిపోతుంటే ఎంతో బాధగా జరుగుతుంది. అందుకని ఆ బాధ నుంచి మేల్కోవాలనే ప్రయత్నంలోనే దామోదర్ సంజయ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టాం. కాబట్టి దీనికి అందరూ సహకరించాలి. అమర్ రహే సంజయ్ గారు, అమర్ రహే సంజయ్ గారు. ప్రియమైన పెద్దలారా, మిత్రులందరికీ నమస్కారం. సోదర సమానులు, కాపునాడు జాతీయ అధ్యక్షులు అన్న సుబ్రహ్మణ్యం గారు, సోదర సమానులు అన్న ఆకుల శ్రీనివాస్ గారు, సోదర సమానులు అన్న శివాజీ గారు, వీళ్ళందరూ కూడా విజయవాడ నగర కేంద్రంగా రంగా గారి స్ఫూర్తితో, కాంగ్రెస్ పార్టీ భావజాలంతో చాలా సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సామాజిక చైతన్యాన్ని, రాజకీయ చైతన్యాన్ని పెరవేసి పనిచేస్తున్నటువంటి గొప్ప వ్యక్తిత్వమైనటువంటి వ్యక్తులు. వారితో పాటు సీతారామయ్య గారు, భాస్కరరావు గారు, అనేక మంది మిత్రులు అనేక మంది ఉన్నారు. అన్న హృదయరాజు గారు భావజాల పరంగా చాలా ఉన్నత వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిత్వం. అనేక మంది యువతరం ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కాపునాడు ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యం గారు ప్రత్యేక బాధ్యత తీసుకుని కాపు సామాజిక వర్గం అతి ముఖ్యమైనటువంటి కార్యాచరణలో భాగంగా సంజయ్ గారి సత్యదినోత్సవాల్ని యాక్చువల్గా పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించుకోవడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల దీన్ని కొంత ఇంకా విస్తృతంగా జరిపే దాని ఉద్దేశంలో భాగంగా ఒక సన్నాహ సమావేశాన్ని దీన్ని ఈ రోజున నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. సంజయ్ గారి జయంత్యోత్సవాలు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం జరపాలి. అంత గొప్ప వ్యక్తి ఆయన. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తొలినాళ్ళల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటే స్వాతంత్రోద్యమం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక 10 ఏళ్ళకి 1960 సంవత్సరం నాటికి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే స్వాతంత్ర స్ఫూర్తి ఆ సమాజంలో చాలా ఉంది. సమయం 2 సంవత్సరాలు చేశాడు. 29 ఏళ్ళకే మంత్రి అయ్యాడు. 29 ఏళ్ళకే ఎమ్మెల్యే అయ్యాడు. 32 సంవత్సరాలకే మంత్రి అయ్యాడు. 3-4 ముఖ్యమంత్రులతో కలిసి పనిచేశాడు. 1950 నాటికి పార్లమెంట్ ఎన్నికయ్యాడు. అంటే చాలా విషయాలు ఆయన చాలా టక్క జరిగిపోయినాయి కార్యక్రమాలన్నీ. అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి ఇందాక పెద్దలు చెప్పినట్లుగా 2 పర్యాయాలు ఏఐసిసి అధ్యక్షులు ఉన్నారు. అంటే చాలా ఫాస్ట్గా ఆయన ఫార్వర్డ్ మూమెంట్ నడిచింది. కారణం ఏంటి? ఇందాక శివాజీ అద్భుతంగా చెప్పాడు. ఈజ్ ఏ సోషల్ ఇంజనీర్. అంటే ప్రతి రాజకీయవేత్త ఒక సామాజిక ఇంజనీర్గా పనిచేయగలిగారు. ఒక సోషల్ ఇంజనీరింగ్ తెలిసిన వ్యక్తి కాబట్టి సమాజం పునర్నిర్మాణం జరిగే క్రమంలో, భారతదేశం పునర్నిర్మాణం జరిగే క్రమంలో, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం జరిగే సందర్భంలో వ్యక్తిత్వాలని, వాళ్ళకున్న నైపుణ్యాలని, వాళ్ళకున్న భావజాలాన్ని, వాళ్ళకున్న విజన్ని గుర్తుపట్టినటువంటి ఆనాటి నాయకత్వం ఇటువంటి వాళ్ళకి అవకాశాలు ఇచ్చి కీలకమైన స్థానాల్లో కూర్చోబెట్టారు. ఈ రోజున ఆ పరిస్థితి లేదు. ఈరోజు వ్యాపార దృక్పథం వచ్చి పడిపోయింది. ఈరోజు కుల దృక్పథం వచ్చి పడిపోయింది. ఈ రోజున కుటుంబ వ్యవస్థ వచ్చి పడిపోయింది. ఈ రోజున అంతా కూడా దుర్మార్గమైన దోపిడీ వ్యవస్థ వచ్చి పడిపోయింది. కానీ ఆ రోజుల్లో మరి గొప్ప వ్యక్తిత్వాన్ని ఆనాటి నాయకత్వం, కాంగ్రెస్ నాయకత్వం, జాతీయోద్యమ స్ఫూర్తితో పనిచేసినట్టు కాంగ్రెస్ పార్టీ ఇంత గొప్ప వ్యక్తుల్ని తయారు చేసి పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ బాధ్యతలు ఇచ్చి అప్పచెప్పిందంటే ఇది ఆనాటి నాయకత్వం గొప్పతనం. అప్పుడు ఆయన చేసినట్టు కృషిని చాలామంది పెద్దలు చెప్పారు. ఆయన
కుటుంబం పేదరికం నుంచి వచ్చాడు కాబట్టి ముసలి వాళ్ళతో అడిగాడండి, ఎట్లా పోతున్నారంటే ఇబ్బంది పడుతున్నారంటే ముసలి వాళ్ళ పెన్షన్ పెట్టాడు ఆయన. వృద్ధుల పెన్షన్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ రోజున మనం దేశవ్యాప్తంగా మాట్లాడుకునే పెన్షన్లు పునాది చేసిన వ్యక్తి ఆయన. ఆ పెన్షన్ ఈ రోజున ఎక్కడి దాకా వెళ్ళిందంటే వికలాంగుల పెన్షను, విధవరాళ్ళ పెన్షను, హెచ్ఐవి పేషెంట్ల పెన్షను. అంటే ఎవరైతే సమాజంలో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ సామాజిక రకంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ సహకారం అందాలనే ఒక సిద్ధాంతాన్ని ఆయన తీసుకొచ్చాడు. చాలామంది పిల్లలు ఆ రోజు చదువుకునే పరిస్థితి ఉండేది కాదు, మధ్యాహ్నం భోజనం ఉండేది కాదు, పశువులు కాసుకునే వాళ్ళు ఇబ్బందులు పడేది. కారణం ఏంటంటే తినడానికి తినేది. ఎందుకని మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. మిడ్ డే మీల్స్ మొత్తం శ్రామిక వర్గం ఆ రోజుల్లో బాగా ఎంత వెసులుబాటు వర్గం లేదు మనకు. ఆ రోజుల్లో శ్రామిక వర్గానికి వైద్యం చాలా ఇంపార్టెంట్. ఆహారం తర్వాత ఆరోగ్యమే ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్ అనే అంశం వైద్యానికి సంబంధించి ఈఎస్ఐలో అంతకుముందు లేబర్ పాలసీ ప్రకారంగా కేవలం కార్మికుడు మాత్రమే ఈఎస్ఐ ఉండేది, అంటే ఆరోగ్యానికి సంబంధించిన అంశం ఉండేది. తర్వాత కుటుంబానందరికీ వర్తింపు చేశారు మన హాస్పిటల్లో వైద్యం. సో బీమా అనేక అంటే మొత్తం శ్రామిక వర్గాలకి, కింది వర్గాలకి వాళ్ళ రక్షణ కోసం, అట్లాగే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి అనేక భూములు సేకరించి 6 లక్షల ఎకరాల పేదలకు భూములు పంచారు. అప్పుడే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 60 ఇప్పుడు భూమి పంచడం కష్టం. అంటే అంత పెద్ద విజన్ చేసినటువంటి, అంటే వ్యవసాయం చేసుకునే వాడికి భూమి కావాలి, చేయూత కావాల్సిన చేయూత అందించాలి, చదువుకునే వాళ్ళకి మంచి విద్య కావాలి, వాళ్ళకి మధ్యాహ్నం భోజనం కావాలి, అనారోగ్యం ఉన్న వాళ్ళకి వైద్యం కావాలంటే సమగ్రమైన అవగాహనతో ఒక పాలకుడికి ఎంత అవగాహన ఉండాలి, ఎంత ఏ అంశాల పట్ల ఆ క్లారిటీ ఉండాలో అంత క్లారిటీతోటి ఆయన పరిపాలన చేశాడు. పెద్దలు ఆయన పరిపాలన దక్షతని గ్రహించి, కులాధిపత్య సమాజం కాబట్టి మన రాష్ట్రానికి పట్టిన అత్యంత పెద్ద దరిద్రం ఏంటంటే ఆధిపత్యం. అది ధనాధిపత్యం, కులాధిపత్యం, ఇంకా పురుషాధిపత్యం కూడా. అంటే ఆ ఆధిపత్య భావజాలం అతన్ని సహించలేకపోయింది. పేర్లు అనవసరం. ఆయన్ని దించేదాకా నిద్రపోవాలి. ఆయనే కాదు, ప్రకాశ పంతులు గారు దించేశారు. ఆయనే కాదు, జలగంగరావు దించేశారు. ఆయనే కాదు, ఇంకెవరండి, పివి నరసింహరావు దించేశారు. రంగా గారిని చంపేశారు. అంటే ఎవరైతే ఈ ఆధిపత్య వర్గాల కులాలకి భిన్నమైన నాయకత్వం కనిపిస్తే వాళ్ళని అణచివేయడం, కానీ వాళ్ళని పదవుల్లోకి వస్తే అంజయ్ గారిని తొలగించారు. సో ఎవరిని వదల, వాళ్ళు ఎవరిని సహించడా. కొంచెం మంచి భావజాలం ఉన్న వాళ్ళని, సమాజ క్షేమం కోసం, సమాజం యొక్క పునర్నిర్మాణం కోసం పనిచేసే వాళ్ళు ఎవరిని ఆధిపత్య భావజాలం కలిగినటువంటి నాయకత్వాలు సహించలేకపోయింది. అందుకని ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి ఒక రాజకీయ స్వభావం మనందరికీ ఉండాలి. దాని పేరే అన్న శివాజీ అని చెప్పాడు, సోషల్ ఇంజనీరింగ్. దాన్నే సుబ్రహ్మణ్యం గారు కాపునాడు కార్యాలయంలో కాపునాడు ఉద్యమం ద్వారా, కాపునాడు పత్రిక ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దానికి స్ఫూర్తి మన రాష్ట్రంలో మహనీయుడు రంగా గారు. ఆనాడు రోజుల్లోనే విజయవాడ కేంద్రంగా ఈ సామాజిక సోషల్ ఇంజనీరింగ్ని ప్రవేశపెట్టి ఉద్యమ కార్యాచరణ రూపొందించి కాపునాడు అనే ఒక ఉద్యమ వ్యవస్థని నిర్మాణం చేశారు. సో ఇవన్నీ హిస్టారికల్ అంశాలు, ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా. అందుకని వీఆర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. ఒక్కొక్క అంశానికి ఒక సంబంధం ఉంది. సో అందువల్ల మన సంజీవయ్య గారి సజ్జయంతోత్సవ వేడుకల్ని ఆధిపత్యంలో ఉన్నటువంటి పాలక వర్గాలు అంగీకరించలేకపోయినాయి, సహించలేకపోయినాయి. ఆయన సంబంధించినటువంటి ఇంతమంది మహానుభావులు పేర్లు పెట్టారు. ఈ రాష్ట్రంలో 8 పేర్లు పెట్టారు. ఇప్పటికే 26 జిల్లాలో 8 పేర్లు లెక్క కట్టారు. మరి గుర్రం జాషువా గారి పేరు చెప్తానికి వాళ్ళకి నోరు రాలేదు, సంజీవయ్య గారి పేరు చెప్పడానికి నోరు రాలేదు, ఇంకా చాలా పేర్లు మనకి రంగా గారి పేరు చెప్పడానికి నోరు రాలేదు. సో అందుకని ఏంటంటే వాళ్ళ ప్రజల్లో ఆ రాని కారణాన్ని మనం ప్రశ్నించగలగాలి, ప్రభుత్వాన్ని నిలదీయగలగాలి. అందుకే ఖచ్చితంగా మనం మన భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య సాన్నిధ్యాన్ని, సఖ్యతని పెంచాలి. మన సాన్నిధ్యం, సఖ్యత పెరిగే కొద్దీ శత్రువు బలహీనపడతాడు. మనం ఒకే పార్టీ ఉండాల్సిన అవసరం లేదు. సుబ్రహ్మణ్యం గారు అన్నట్టు కిందాక మనం ఒక పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు. ఒక భావజాలంతో చాలు. అవసరం వచ్చినప్పుడు కలుసుకుందాం. ఎవరు కంఫర్ట్ జోన్లో వాళ్ళు ఉందాం, ఎవరు ఎక్కడున్నా పనిచేద్దాం, ఒకే డైరెక్షన్లో పనిచేద్దాం. సంస్థల్లో కలిసి ఉండాల్సిన నియమం ఏమీ లేదు.
అది పాత ధర్మం. మనం అందరం కలిసి ఒకే సంస్థ నుండి కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి కంఫర్ట్ జోన్లో, ఎవరి చైతన్యం మేరకు, ఎవరికి వెసులుబాటు మేరకు కూడా కలిసి పనిచేద్దాం. కానీ అవసరం వచ్చినప్పుడు ఒక మాటగా, ఒక గొంతుగా మారుతాం. ఈరోజు ఈ రాష్ట్రంలో 26 జిల్లాలు వచ్చాయి. 26 జిల్లాలకు మహానుభావుల పేర్లు ఎందుకు పెట్టకూడదండి? ఎవరు అడిగారు మిమ్మల్ని బాలాజీ జిల్లా పెట్టమని? ఎవరు అడిగారు మిమ్మల్ని అన్నమయ్య జిల్లా పెట్టమని? మీకు ఎవరో చెప్పారు. నాకున్న సమాచారం మేరకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పారు. నాకున్న సమాచారం మేరకు ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చారు 2 పేర్లు పెట్టమని. పెట్టేశారు. ఎవరు అడగల, ఆ ఊరు వాళ్ళు అడగల, అసలు ఆ ప్రాంతం అడగల. వాళ్ళు అడుగుతున్న పేర్లు వేరే. ఏం సంజయ్ గారి పేరు పెడితే మీకు ఆయన సత్యదోత్సవాల్లో గౌరవించే వాళ్ళు అవుతారు కదా మీరు. మీకు మంచి పేరు వస్తుంది కదా. ఎందుకంటే తెలివితేటలు కలిగిన వాళ్ళు ఉంటారా ఎవరన్నా? నువ్వు తెలివైన, నిజమైన తెలివైన వాడు అయితే ఆయన పేరు పెట్టవచ్చు కదా. ఒక జిల్లా పెట్టలేకపోయారా? జాషువా గారి పేరు అడుగుతున్నారు, చాలా కాలం, కొన్ని సంవత్సరాలు అడుగుతున్నారు. మా వినుకొండ ఆయన అద్భుతమైన మహాకవి, అడుగుతున్నారు, పేరు అడుగుతున్నారు, పెట్టవచ్చు కదా. రంగా పేరు, మన ప్రాంతంలో రంగా గారు చాలా దేవుడి తర్వాత దేవుడు అంతడు, అన్ని కులాలకు సంబంధించి ఆయన కాపునాడు. ఆయన కాపులో పుట్టాడు, కానీ అన్ని కులాలకి ఆరాధ్య దైవం ఆయన ఈ ప్రాంతంలో. ఇప్పటికీ ఆయన గౌరవిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు ఇంకా గుర్తుపెట్టినారో తెలియదు, కానీ నాకైతే బడుగు బలహీన వర్గాలు ఆయన మర్చిపోవాలి రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పటికీ ఆయన పుట్టినరోజుని, చనిపోయిన రోజుని స్మరించుకుంటా ఉన్నారు. అంత ఉన్నత వ్యక్తిత్వాలు ఉన్న ప్రజలను గౌరవిస్తే ఈ ప్రభుత్వానికి కూడా గౌరవం పెరిగింది. అందుకని మనం ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం, ఖచ్చితంగా కర్నూలు జిల్లాకి సంజయ్ గారి పేరు పెట్టడం ద్వారా మీరు ఈ సామాజిక వర్గాలకి, ఈ సామాజికంగా అణచిపేత వర్గాలని మీరు గౌరవించినటువంటి మీకు కూడా మంచిదే అని ఒక డిమాండ్గా మనం ఈ సందర్భంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అట్లాగే మనకి విజయవాడ కేంద్రం నడిబొడ్డు ఇది. ఇక్కడ రంగా గారి యొక్క శ్వాస, ఆయన ఆలోచన విధానం ఇక్కడ ఉంది. ఆయన పేరు ఇక్కడ పెట్టుకోవాలి. జాషువా గారి పేరు. ఈ 3 చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ 3ని మనం పెరవేసుకుని నడపాలి. సర్దార్ గౌతులచ్చన్ గారి పేరు పెట్టాలి, ప్రగడ కోట గారి పేరు పెట్టాలి, ఎన్జి రంగా గారి పేరు పెట్టాలి. వాళ్ళలో మన కులతత్వం ఎత్తకలేము. దే ఆర్ వర్కింగ్ ఫర్ ది పీపుల్. ఎన్జి రంగా గారు ఇంటర్నేషనల్గా చదువుకుని ఎకానమీ మీద అథారిటీ ఆయన. భారతదేశ ఎకానమీని రివైవ్ చేయడంలో చాలా ముఖ్యమైన పాత్ర. గొప్ప పార్లమెంటేరియన్. ఆయన్ని పెట్టాలి. మనం కులతత్వవాదులు కాదు, కుల వ్యతిరేకవాదులు. కాబట్టి కులం పేరుతో పనిచేస్తున్నాం, కులం పేరుతో గుర్తు చేస్తున్నాం. మేము ఈ సామాజిక వర్గాలు పుట్టాం, మాకు అన్యాయం జరిగింది, మీ కులాలు మా కులాల మధ్య సాన్నిధ్యం కావాలి, సమానత్వం కావాలి చెప్పడం కోసం మన కుల సంఘాన్ని వాడుతున్న పని మా కులతత్వాదులం కాదు. నువ్వు కులం సంఘం పెట్టుకోకపోతే నువ్వేదో కులవాదివి కాకుండా పోలా, నువ్వు కులవాదివి, ఆధిపత్యవాదివి. మేము కులాన్ని సామాజికరించాలని, సమాజంలో అన్ని కులాలతో సరిసమానంగా తయారు చేయాలని మనం కులం పేరుతో పనిచేస్తాం. మన కులవాదులం కాదు, కుల ఉన్మాదులం కాదు. కుల సమానత్వం కోసం పనిచేసేటువంటి వాడు. కులం ఈ సమాజంలో తల్లి గర్భం నుంచి భూతల్లి గర్భంలోకి వెళ్ళేదా కులం ఉంటుంది. కాబట్టి కులాన్ని మనం అర్థం చేసుకొని క్యాస్ట్ బేస్ సైన్స్ ఏదైతే ఉందో ఆ డైనమిక్స్ ఏమన్నాయో వాటిని ఆపరేట్ చేయడం కోసం కులాన్ని ఒక ఆయుధంగా వాడుతుంది తప్ప మన కులవాదులం కాదు. మన కులవాదులం అయితే ఇన్ని కులాలను పోగేయం, చోటికి కుల సంఘమే పెట్టుకుంటాం. సో అందుకని పెద్దలారా, మిత్రులారా, సంజయ్ గారు అద్భుతమైన వ్యక్తిత్వం. ఒక దేశంలో ఒక సామాజిక విప్లవం కోసం, సామాజిక పరివర్తన కోసం ప్రభుత్వాన్ని ఎట్లా వాడాలి. అంబేద్కర్ గారు చెప్పారు, ప్రభుత్వం అనేది సామాజిక పరివర్తన కోసం ఉపయోగించాలి. భారత రాజ్యాంగం సామాజిక పరివర్తన కోసం ఒక అద్భుతమైన డాక్యుమెంటేషన్ అది. భారత రాజ్యాంగం అంటే కేవలం ఏదో అరేంజ్మెంట్ ఆఫ్ సెక్షన్స్, ఆర్టికల్స్ కాదు. భారత సమాజ పరివర్తన కోసం ఉపయోగించాల్సిన అద్భుత సిద్ధాంత గ్రంథం, భారతీయ తాత్విక గ్రంథం, భారతీయ సామాజిక గ్రంథం, భారతీయ న్యాయ గ్రంథం, భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి అన్ని అంశాలని క్రోడీకరించి పొందుపరిచినటువంటి అద్భుతమైన రాజ్యాంగం. అట్లాంటి రాజ్యాంగాన్ని ఆపరేట్ చేసే వ్యక్తులకి ఆ రాజ్యాంగం పట్ల కనీసమైన అవగాహన లేదు. ఈ రోజున మన శాసనసభ్యులు చాలామంది చూస్తూ ఉన్నాం. అన్నగారు రైట్లీ పాయింటెడ్. ఈ ఊరు ఎవరిది? ఈ ఊర్లో ఎవరు పెత్తన బాధ్యత వహించాలి? ఏ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహించాలి? ఏ సామాజిక వర్గాలు ప్రాతినిధ్యం వహిస్తేనే కామన్ సెన్స్ వాడాలి. ఈ రోజున అనేక ఎస్సీలకి రిజర్వేషన్లు ఎవరికంటే ఎవడనే అసెంబ్లీకి వెళ్తాడా? శాసన మండలిలో రిజర్వేషన్ ఎంతమంది వెళ్ళారు? శాసన మండలిలోకి పిఎస్సీలోని ప్రైమరీ అగ్రికల్చర్ సెంటర్స్, ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలు రిజర్వేషన్ లేవు. ఎంతమంది ఉన్నారు?
మార్కెట్ యార్డులో లేరు, సుప్రీంకోర్టు హైకోర్టులో రిజర్వేషన్ లేవు. ఎంతమంది వెళ్ళారు? రిజర్వేషన్ అంటే ప్రాతినిధ్యం. అందుకనే ఆయన కాపులకి ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. కాపు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం, రోజు బలిజ, కాపు, ఒంటరి కులాలుగా విడిపోయిన వాళ్ళని ఒక కాపు అనేటువంటి ఒక పొలిటికల్ క్యారెక్టర్ని ఇచ్చాడు ఆయన. నా ఉద్దేశంలో కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా ఒక పొలిటికల్ క్యారెక్టర్ అందించిన వ్యక్తి దామోదర సంజయ్ గారు. అది గుర్తుపట్టాలి. పొలిటికల్ కమ్యూనిటీగా ట్రాన్స్ఫార్మ్ కావడానికి రిజర్వేషన్ ఒక ఇన్స్ట్రుమెంట్. దళితులు ఈ రోజున పొలిటికల్ వాయిస్ ఇస్తున్నారంటే రిజర్వేషన్ అయితే వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళో తెలియదు. కొండల్లో కోనల్లో తిరిగే ట్రైబల్స్ పొలిటికల్ కమ్యూనిటీగా మారారంటే వాళ్ళకి స్పెషల్ రైట్స్ వచ్చినాయంటే రిజర్వేషన్స్ కారణం. కాపు కమ్యూనిటీకి ఒక పొలిటికల్ క్యారెక్టర్ రావడానికి నేను అనుకుంటున్న రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా తొలిసారిగా ఒక బీజం పడింది. దాన్ని అభివృద్ధి చేసిన అనేక మంది పెద్దలు, మిర్యాల వెంకటరావు గారు కావచ్చు, చాలామంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరి యొక్క కృషి ఫలితంగా తర్వాత రంగా గారి పేరుతోటి దానికి ఒక పొలిటికల్ క్యారెక్టర్ వచ్చింది. సో ఒక పెద్ద ప్రయాణం జరిగింది. ఈ పెద్ద ప్రయాణంలో మనం కమ్యూనిటీస్కి చెప్పాలి ఈ విషయాలు. ఎమోషనల్గా మాట్లాడుకోవడం కాదు, మనకు సైంటిఫిక్ టెంపర్ ఉండాలి మన దగ్గర. ఒక ప్రాసెస్ అర్థం చేసుకోవాలి. ఇతర సామాజిక వర్గాలతో ఎట్లా కలిసి ఉండాలి. కాపు సామాజిక వర్గం పాలక వర్గంగా మారాలంటే ఇతర వర్గాలతో కలిసి ఎట్లా పనిచేయాలి అనే కల్చరల్ క్యారెక్టర్ ఎట్లా పనిచేసుకోవాలనేది కావాలి. అందుకు ఇట్లాంటి పెద్దలను మనం తీసుకెళ్ళాలి. సో ఇట్లాంటి ఒక పెద్ద ప్రక్రియలో సంజయ్ గారు కాపు సామాజిక వర్గం రాజకీయ వర్గంగా మారడానికి సంజయ్ గారు ఒక మార్గదర్శిగా ఉంటారని, దానికి కాపునాడు అధ్యక్షుడు సిద్ధాంతపరంగా, భావజాల పరంగా దానికి ఒక వ్యూహంతో అన్నగారు సుబ్రహ్మణ్యం గారు పెద్ద మనసుతోటి, చాలా బాధ్యతతోటి సంజయ్ గారిని భుజాలు తీసుకోవడం అనేది నేను మనస్ఫూర్తిగా ఆయన యొక్క విశిష్ట వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ ఈ సందర్భంగా కాపునాడు నాయకులు సీతారామయ్య గారికి, అడగం సీతారామయ్య గారు మన తిరుమలరావు గారు కానీ ఆయనతో ఉన్న సిబ్బంది కానీ అందరికీ కూడా ప్రత్యేకంగా కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ఈశ్వరరావు గారు, అమ్మ సుహాసిని చెల్లి సుహాసిని గారు చక్కగా మాట్లాడింది, అద్భుతంగా మాట్లాడింది అమ్మాయి. అంటే ప్రతి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి మాట్లాడిస్తాయి. ఎందుకంటే మాట్లాడటం అనేది ఇట్ ఈజ్ ఒక రకంగా చెప్పాలంటే మనకున్న భావావేశాలను వ్యక్తీకరించడం. వ్యక్తీకరించినప్పుడు మన కమిట్మెంట్ పెరిగింది. ఎందుకు మాట్లాడమంటాం? కమిట్మెంట్ లెవెల్స్ మారుతాయి. మాట్లాడిస్తే కమిట్మెంట్ పెరిగింది, మనకి పని చేస్తే ఇంకా కమిట్మెంట్ పెరిగింది. కూర్చొని రాస్తే సుబ్రహ్మణ్యం గారు చాలామంది తెలియదు, కమిట్మెంట్ ఎందుకు సుబ్రహ్మణ్యం గారికి ఎక్కువ ఉందంటే మాట్లాడతాడు, పోట్లాడతాడు, సమీకరిస్తాడు, కూడగడతాడు, రాస్తాడు. ఆశపడ్డేది ఏ విషయానికి ఆశపడ్డు నిస్వార్థంగా ఇంత పెద్ద సెంటర్లో ఒక ఆఫీసు నిర్మాణం చేసి ఇంతమంది స్టాఫ్ని పెట్టి ఏం వ్యాపారం చేయకుండా నిత్యము కమ్యూనిటీ చుట్టూ కాపలా కాసి ఈయన మనకి నాయకుడిగా కావాలంటే ఎన్ని రోజులు పడితే వస్తుంది? అట్లాంటి నాయకుడి చుట్టూ ఎంతమంది కాపలా కాస్తున్నాం? నేను ఎందుకు వదలలేదు 30 ఏళ్ళు, కానీ నేను చూడలేంతవరకు ఇట్లాంటి వ్యక్తిని. కుల సంఘంలో తిరిగిన తర్వాత పావు గంట అరగంట తర్వాత భాష మారిద్ది, మనుషులు మారిపోతారు, అధికారం కోసం కాపలా కాస్తారు. అధికారాన్ని ఎడం కాలుతో సమానంగా చూడగలిగేటువంటి వ్యక్తిత్వం అయింది. ఆయన గొప్ప విషయాన్ని, ఆయన భావజాలాన్ని, ఆయన యొక్క కమిట్మెంట్ని మనస్ఫూర్తిగా గౌరవిస్తూ ఆయన దగ్గర ఎప్పుడు నేను విజయవాడ వస్తే ఫస్ట్ ఆయన చూడకుండా వెళ్ళను. అంత గొప్ప వ్యక్తిత్వం సుబ్రహ్మణ్యం గారిది. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, దామోదర సంజయ్ గారు లాంటి ఒక జాతీయ అన్నగారు ఇంత చెప్పారు, భారతరత్న అంటే ఆయన యాక్చువల్ భారతరత్న ఇవ్వదగ్గ మనిషి. అంత గొప్ప వ్యక్తిత్వం అయింది. ఆయనకి అంత గొప్ప వ్యక్తిని ఈ రోజున మనందరి ముందు మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు, మరి ముఖ్యంగా కాపునాడు కార్యవర్గానికి, ఈ పెద్ద మనసుతో వచ్చిన అన్న శ్రీనివాస్ గారు చాలా పెద్ద మనసు చెప్పారు. మీరు శ్రీనివాస్ అన్న, మీరు యువర్ ఎవర్ గ్రీన్ లీడర్, నీకు అసలు అడ్డే లేదు. నువ్వు మళ్ళీ రీఆర్గనైజ్ కావాలి, విజయవాడ నగరం నీ చేతిలోకి రావాలి. దయచేసి మీరు రీఆర్గనైజ్ కండి. మీరు దయచేసి నేను అడుగుతున్నాను, చాలా గొప్ప వ్యక్తిత్వం మీది, ప్రేమతో ఉంటారు, మీరు సోషల్ ఇంజనీర్ అన్న, మీ చుట్టూ అన్ని కులాలను పెట్టుకుంటారు, చాలా కాన్షియస్గా అద్భుతమైన వ్యక్తిత్వం మీది. మీరు పనిచేయండి, మీరు మీ వెనకాల మేము ఉంటాం. విజయవాడ మన సెంటర్ కావాలి. విజయవాడ ఎప్పటికైనా సరే అణగారిన కులాలకి ఒక సెంటర్ కావాలి. ఈ సెంటర్ మన చేతిలోకి వస్తే పవర్ ఈక్వేషన్ మారిపోతాయి. రంగా గారినప్పుడు ధైర్యంగా ఉన్న రాష్ట్రం అంతా ఇంకో రంగా కావాలి మనకి. రంగాలో కనీసం పావంతు రంగాన కావాలి మనకి. ఈ రోజున మనం అంత పెద్ద స్థాయి కాకపోయినా కనీసం 50%, 25% రంగా గారి స్థాయినన్నా మనం ఆ స్ఫూర్తిని తీసుకోవాలని తెలియజేస్తూ, మరి
అన్నగారు చక్కగా అంటే ఆయన చాలా నేను మిమ్మల్ని పర్సనల్ రిక్వెస్ట్ చేస్తాను అన్న, వీ విల్ గో ఫర్ 1 డే సెమినార్, ఒకరోజు మాట్లాడుకుందాం. సంజయ్ గారు చుట్టూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, జరుగుతున్న పరిణామాల్ని మరొకసారి వీలైతే పెద్ద స్థాయిలో కూర్చుని రామ్మోహన్ నాయుడు గారిని ఇంకెవరెవరైతే దీని చుట్టూ మాట్లాడేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి 1 full డే మాట్లాడుకుని ఒక వ్యూహం మనం ఈ రాష్ట్రంలో పన్నడం ద్వారా మనం ఆయనకి నివాళులు అర్పించడం అవుతుందని తెలియజేస్తూ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజయ్ గారి 100వ జయంతి ఉత్సవాలు మరి ఈ రోజున జరుపుకోవటం సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏ కులానికి సంబంధించిన వ్యక్తి ఆ కులానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ వర్ధంతులో జయంతిలో చేయటం అది ఒక పరిపాటిగా మారింది. వినూత్నంగా ఈరోజు సమాజాన్ని మార్చాలని ఒక ఉద్దేశంతో మిత్రులు గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు ఈ బాధ్యత తీసుకుని సంజయ్ గారి 100వ జయంతి ఉత్సవాలు ఇతర కులాలు కూడా ఆయన ఆద్యుడు బాధ్యుడు అని చెప్పి మరి తెలియజెప్పినందుకు ముఖ్యంగా ముందుగా మిత్రుడు సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఎందరో మహనీయులు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారు, ఈ దేశం కోసం సేవ చేసిన వారు, ఈ దేశం కోసం ఆస్తులు అయిపోయి వాళ్ళు జీవనం కూడా నడపలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు అనేక మంది మహనీయులు ఈ దేశంలో పుట్టారు. మరి అలాంటి మహనీయుల్లో సంజయ్ గారు ఒకళ్ళని తప్పక చెప్పదు. మరి ఈనాటి పరిస్థితులు లెక్కేసుకుంటే ఒక వార్డు మెంబర్ గాను, కౌన్సిలర్ గాను, కార్పొరేటర్ గాను ఉన్న వ్యక్తి నా వెనక తరాలకి వాళ్ళని ఎంత బలోపేతం చేసుకోవాలి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉండాలనే ఆలోచన కానీ ఉంది. కానీ సమాజం మనం అవకాశం వచ్చింది, సమాజానికి ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలి, అట్టడుగు వర్గాలకి ఏ పథకాలు తీసుకురావాలని ఆలోచించే వ్యక్తులు నేటి తరంలో కరువైపోయారు. మరి ఇలాంటి ఆదర్శనీయులు చరిత్ర తీసుకుంటే మిత్రులు చెప్పినట్టు పాఠ్యాంశాల్లోనే చిన్న తరగతుల నుంచే పెద్ద ఆలోచనలు నేటి విద్యార్థులకి నేర్పినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఈ ఆశయాలని ఆలోచనల్ని ఫాలో అయ్యి మరి ముందు తరాలకి ఒక స్ఫూర్తిదాయకంగా కూడా తెలియజేస్తూ ఉంటుందని మరి భావిస్తున్నా. మరి సంజయ్ గారి విషయానికి వస్తే మరి ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అవటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. మరి కాంగ్రెస్ పార్టీ ఆ రోజున మరి వారిని అఖిల భారత అధ్యక్షుడుగాను, అట్లాగే రాజ్యసభ సభ్యులుగాను, ముఖ్యమంత్రిగాను అనేక అవకాశాలు మరి ఇచ్చింది ఆ రోజున కాంగ్రెస్ పార్టీ. మరి ఆయనలో మహోన్నత గుణాలను చూసే మరి ఆ రోజున ఆ పార్టీ అట్లా నడిచిందనేది కూడా ప్రజలకు తెలియజేయాలి. మరి ముఖ్యంగా వేదిక మీద ఉన్న వినయ్ అన్నగారు మరి వారితో ఎంతో కాలంగా ఆయనతో కలిసి ప్రయాణం చేసిన అనుభవాలు చాలా ఉన్నాయి. మరి ఆయన మాట్లాడితే మాకు అవకాశాలు ఉండవని చెప్పి నేను ముందుగా మాట్లాడటం జరిగింది. అన్నగారు మరి ఈ అట్టడుగు వర్గాలు కానీ బహుజనులు కానీ వాళ్ళు పడే ఇబ్బందులు బాధలు సామాజికంగా వాళ్ళకి లేని గుర్తింపు విషయంలో మరి ఆయన గళం చాలా అవసరం ఈ సమాజానికి. మరి ఆయన చేసే అనేక కార్యక్రమాలు, ఆయన సందేశాలని ఈ ప్రాంతంలో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కాకపోయినా సమాజపరంగా కూడా ఆయన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కూడా మరి నేను నా వంతు బాధ్యతగా కూడా ఎక్కడన్నా మరి ఇలాంటి ప్రాంతాల్లో అంటే స్లమ్స్లో కానీ అట్లాగే వెనకబడిన ప్రాంతాలు మరి విసిరివేయబడిన ప్రాంతాలుగా కూడా ఈ రోజున అట్లాగే ఉంటున్నాయి. మరి హరిజన వాడలు తీసుకొచ్చి నగరం మధ్యలోకి తీసుకొచ్చే పరిస్థితి కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. సమానత్వం అని అంటున్నారు కానీ నాయకులు సమానత్వం ఎక్కడా కనపట్టలేదు. అట్టడుగునున్న కులం ఊరు బయటే ఉంటుంది, అగ్రవర్ణం ఊళ్ళోనే ఉంటుంది. కాబట్టి ఈ అట్టడుగు ఉన్న జనాభా కోసం నగర మధ్యలో కూడా వాళ్ళకి నివాస ప్రాంతాలు ఏర్పరచాల్సిందిగా నేటి ప్రభుత్వాలకి తెలియజేస్తూ మరి పెద్దలు వినయ్ గారు, సుబ్రహ్మణ్యం గారు, నా మిత్రుడు శివాజీ గారు మరి అనేక మంది పెద్దలు మరి అనేక విషయాలు చెప్పారు. మరి వేదిక మీద ఉన్నోళ్లే కాకుండా వేదిక
కింద ఉన్న వాళ్ళకు కూడా అనేక విషయాల్లో నిష్ణాతులుగా ఉన్న వారికి కూడా అవకాశం ఇచ్చిన మిత్రులు సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శత జయంతి ఉత్సవాలు శ్రీ దామోదరం సంజీవయ్య గారి శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందుకంటే దామోదరం సంజీవయ్య గారు కేవలం మొట్టమొదటి ప్రధానమంత్రే కాదండి, కరప్షన్ ఫ్రీ ముఖ్యమంత్రి కూడా. ఆయన కరప్షన్ ఫ్రీ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ వృద్ధాప్య పెన్షన్లకి మొట్టమొదటి అంకురార్పణ చేసిన మహానుభావుడు ఆయనకి సీఎం పదవి వచ్చే ముందు వాళ్ళ అమ్మగారికి చెప్పారంట, అమ్మ నేను ముఖ్యమంత్రిని అవుతున్నానంటే బాబు నాకు ఒక బొగ్గుల కుంపట కొనిపెట్టు అని అడిగింది వాళ్ళ అమ్మగారు. అలాంటి దీన పరిస్థితుల్లో సీఎంగా పనిచేస్తూ ఎలాంటి కరప్షన్ లేకుండా ఒక రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి మహానుభావుడు శ్రీ దామోదరం సంజీవయ్య గారు. అలాంటి ఆయన గురించి ఈనాడు 2008లో ఆయనకు ఒక పోస్టల్ స్టాంప్ అనేది రిలీజ్ చేశారు. పోస్టల్ స్టాంప్ 2008లో పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేయడం వల్ల ఏదైనా ఉపయోగం ఉందండి? ఇప్పుడు ఎవరు వాడుతున్నారు పెద్దగా పోస్టల్స్? ఏదో చిన్న చిన్న వాటికి తప్ప నుంచి పోస్టల్స్ అనేవి ఎవరూ యూజ్ చేయట్లేదు. ఆయన గురించి పాఠ్యాంశాల్లో పెడితే పిల్లలు చదువుకొని అలాంటి మహానుభావుల గురించి తెలుసుకునే ఇది ఉంది ఇవాళ రోజుల్లో. కేవలం పిల్లల్ని ఇవాళ చదువులకే పరిమితం చేస్తున్నారు కాబట్టి అలాంటి మహానుభావుల గురించి పాఠ్యాంశాల్లో చేర్చడం చాలా ముఖ్యమైనది. శత జయంతి ఉత్సవాలు ఇలా గాళ్ళ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నందుకు మా అందరి తరఫున కూడా మీకు చాలా చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. Please subscribe.